అంత చెప్పి ముసుగులో కలుస్తానందా షట్. అవునరా. నువ్వు పని చేయి, నువ్వు ఆ అమ్మాయిని కలిసేటప్పుడు ముసుగులో కలువు. బుర్రేమైనా దొబ్బిందారా? పిచ్చోడా, ఏ అమ్మాయికైనా ఆ అబ్బాయిని మొదటిసారి కలుస్తున్నప్పుడు ఆ అబ్బాయి ఎలా ఉంటాడో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉంటదిరా. ఇతనేంటి ముసుగులో? Thanks for coming. How are you? I'm fine. You? I'm good. కలు అన్నావుగా, ఇప్పుడు హ్యాపీయా? హ్యాపీయే, కానీ కండిషన్స్ అప్లై కదా, అది లేకుంటే బాగుండును. అబ్బచ్చా. వావ్, సో బ్యూటిఫుల్. అవును, చాలా సెక్సీగా ఉంది. వాట్? కొంగ హే చూడు, చిన్న లెగ్ భలే ఉంది కదా. చాలా బాగుంది. ఈ చిన్న లెగ్ చూస్తే ప్రపంచం చూస్తున్నంత హాయిగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా? ఏమీ లేదు, లేక బాగుంది కదా, వర్ణిస్తున్నాను. సరే సరే, ఇంక వర్ణించింది చాలులే. నేను ఇంట్లో చెప్పి రాలేదు, ఇంక బయలుదేరుతాను. బాయ్. అప్పుడేనా? ఇంకాసేపు ఉండొచ్చు కదా. నో వే, నేను వెళ్ళాలి. సరే సరే, ఒక్క నిమిషం. చిన్న గిఫ్ట్ నీకోసం. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. అవును, నువ్వేంటి ఇలా ముసుగులో? ఏమీ లేదు, ఇద్దరు ఇలా ఫేస్ చూపించుకోకుండా కలిస్తే కిక్ ఉంటుందని ఇలా వచ్చా. కొంచెం హుషారుగానే ఆలోచించినట్టున్నావు. సరే సరే, బాయ్. బాయ్. పర్లేదు, వీడికి మంచి బుద్ధులే ఉన్నాయి. ఏంటి మళ్ళీ ఇలా ముసుగులో వచ్చావు? మై లైఫ్ మై స్టైల్. నాపై ఇంకా నమ్మకం రాలేదా? టైం పడుతుందమ్మా నీ మీద నమ్మకం రావాలంటే. ఒక 2-3 సార్లు కలిస్తే నువ్వేంటో ఒక క్లారిటీ పిక్చర్ వస్తుంది. అన్నిసార్లు కలిస్తే పిక్చర్ కాదు, మెగా సీరియల్ వస్తుంది. నేను సీరియస్ గానే చెప్తున్నాను. ఒక 2-3 సార్లు కలిస్తే నీ జాతకం మొత్తం చెప్తాను. అట్నా? నా జాతకం కూడా చెప్తూ గానీ ఏంది ఇద్దరి మధ్య డేటింగ్ డిస్కషనా? కాదు, కౌంటింగ్ డిస్కషన్. ఓ క్రౌ మదర్ స్టోరీనా? నీ పాసుగోలా ఈ ముసుగులేందిరా కొత్త ఆట? ఆ డైరా ఓపెన్ చేయమే. చూసించాలి కానీ ఇదిగో ముసుగు ఓపెన్ చేసి ముఖం చూపించావు. ముందు బ్యాగ్ లో ఏముండదు చూడు. బాగా మంచి మంచి నోట్లు ఎండ పెట్టినావా? ఈ దొరుకుతుంది కదా సైడ్ జిప్పు. అబ్బా లక్ష్మీదేవి, థ్యాంక్స్ అమ్మా. ఇదిగో నీ బ్యాగ్ నువ్వు జాగ్రత్త పట్టుకుని పో. అది సరే గాని మనం నెక్స్ట్ టైం కలిసినప్పుడు ముసుగు లేకుండా కలుద్దాం, ఓకేనా? అప్పుడు దాకా ఎందుకు, ఇక్కడే తీసేద్దాం. అరే నెక్స్ట్ టైం అన్నాగా. దొంగ దొంగ స్కూల్లో ఉన్న అమ్మాయి ఎలా ఉంటుందబ్బా? అవికా కూరలో ఉంటుందా?
నిత్య మేనన్లా ఉంటుందా? ఎలా ఉన్నా దీన్ని ఈ రోజు వదలకూడదు. ఏదో అనుకోకుండా జరిగింది. మాట్లాడు. అరే ఎందుకంత కోపం? మాట్లాడతానా? అందరు అబ్బాయిలాగే నువ్వు కూడా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని వెయిట్ చేసావు. చిన్న అవకాశాన్ని పెద్దగా యూజ్ చేసుకున్నావు. అరే అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది, కావాలని ఎవడు చేయలేదు. కథలు చెప్పుకు. నడువెందుకు నొక్కావు? నొప్పినప్పుడు నువ్వేమనలేదు, అయినా ఎందుకు ఇంత ఫైర్ అవుతున్నావు? అసలు చిన్న విషయమే కదా. చిన్నదా? ఇది చిన్నదా? అయినా నీ బుద్ధి బాగా అర్థమైందిలే. నువ్వు నన్ను కాదు, నా శరీరాన్ని మాత్రమే ఇష్టపడుతున్నావు. ఏ నువ్వు కూడా చేయి పట్టుకున్నావు కదా. పట్టుకుంటే ఏంటి? చేయి పట్టుకుంటే ఒళ్ళంతా పట్టుకోమనా? ఏ ఆప్ నీరసా, జరిగింది చిన్న ఇన్సిడెంటే కదా, ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తావు? నువ్వు హక్ చేసుకోవడానికి నేను నీ లవ్వర్ని కాదు. ఇడియట్. నీ పోకిరి వేషాలు నా దగ్గర కాదు. ఇలా జరిగినందుకు నాకు చాలా అసహ్యంగా ఉంది. గుడ్ బై. హలో అను, ఎక్కడున్నావే? ఇంట్లోనే. రెడీగా ఉండు, గోపిన్ పిక్ చేసుకోవాలి. ఫ్లైట్ అరైవల్ ఎప్పుడే? ఆల్రెడీ ఎయిర్పోర్ట్ నుండి వచ్చేసాడే. కాఫీ షాప్లో వెయిట్ చేస్తున్నాడు. ఏం కావాలి సార్? బ్రో కాఫీ పట్రా. అది బ్రో కాదు సార్, బ్రూ. మూసుకొని క్యాపుచినో కాఫీ పట్రా. ఒకటి తాగిన దాంట్లో నేను తాగను. కప్పు నాది, కాఫీ నీది. పో. వీడెవడో సన్ ఆఫ్ జఫాలా ఉన్నాడు. గో మ్యాన్. నా ఫస్ట్ హ్యాండ్ గర్ల్ వచ్చింది. యా హాయ్ కన్యక. హాయ్ అండి. హాయ్ అనుష. తుమ్ము సెంటిమెంట్ 1 మినిట్ ఆగుదామా? వీడి మొహానికి ఇది కూడానా? ఇంకేంటి కన్యక ఇండియాలోని సంగతులు? ఏముంటాయండి, రోజు ఆఫీస్కి వెళ్ళటం, మీతో ఫోన్ మాట్లాడటం, ఇవి తప్ప నాకేం తెలుసని. నీలాంటి గొప్ప అమ్మాయి నాకు భార్య అవుతున్నందుకు ఐఎమ్ సో లక్కీ కన్యక. నీ బొంద. కన్యక అది కేఎఫ్సీకి వెళ్ళి లంచ్ చేద్దామా? జీవహింస. అయ్యో పాపమండి. నువ్వు చాలా సెన్సిటివ్ కన్యక. నమ్మట్లేదా అండి? చిచ్చి, నమ్మకానికి చిరునామా నా కన్యక. నమ్మకు కొందరు ఆడడలోని ప్రేమలని, నమ్మిన వాడికి చూపెడతారు నష్టాన్ని. రాకీ మనం చేసి చాలా తప్పురా. స్వచ్ఛ భారత్ని స్పాయిల్ చేస్తున్నాం. ఒక్కసారి ఇలా గానిచ్చేరా.